ఫోర్ట్ అనమాట. ఆ ఫోర్ట్ నుంచి ఇలా దారి ఉంటుంది, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు నుంచి ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేయచ్చు. గుడి ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది సన్లైట్ వల్ల. చూడండి. అంటే గబ్బిలాలు ఉన్న చోట ప్రతి చోట ఏదో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఒక రూమ్ అన్నట్టు. బయటికి వెళ్తే ఈ మొత్తం చాలా ఉన్నాయి ఇలా. గాయస్ ఇక్కడైతే ఒక స్టోన్ చూపిస్తాను చూడండి. అది సింగిల్ స్టోన్ ఎంత హైట్లో ఎలా ఉందో ఇదన్నమాట. ఇది మొత్తం సింగిల్ స్టోనే ఎలా నిలబెట్టినారు చూడండి పై వరకు. పైన కూడా అంత పెద్ద రాళ్ళు ఎలా ఎత్తి పెట్టింటారు చూడండి. చూసుకోవచ్చు చాలా పెద్దగా అన్నమాట ఇవి. ఇది మొత్తం సింగిల్ స్టోన్ పైనుంచి కింది వరకు. ఇప్పుడు క్రెయిన్లతోనే వాటితోనే ఎన్నో అవస్థలు అయితే పడుతూ ఉంటారు చేయడానికి. అప్పటి కాలంలోనే ఎలా చేసినారో చూడండి ఎంత మంచిగానో. ఇలా ఈ ఆర్కిటెక్చరు, ఆ డిజైన్స్ అలా చూసుకోవచ్చు. గైస్ ఇప్పుడు మనం ఆ గుడి దగ్గర నుంచి అటు దారింది. అక్కడ నుంచి అయితే జుమ్మా మసీద్ దగ్గరికి అయితే వచ్చేసినాం. జుమ్మా మసీద్ యొక్క మెయిన్ ఎంట్రీ అయితే ఇదే. జుమ్మా మసీద్, ధాన్యగారము, రంగనాయకుల స్వామి టెంపుల్, పెన్నా రివర్ వ్యాలీ. చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. లోపలికైతే ఎంట్రీ. ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు, మొత్తం పెయింటింగ్ చేసి రెనోవేషన్ అయితే చేసేస్తున్నారు మన వాళ్ళు. గైస్ సూపర్గా ఉంది ఇక్కడ అయితే. ఇక్కడ వాటర్ రావడానికి అయితే ఇక్కడ అది ఎంట్రీ ఫేజ్ అనమాట. అక్కడ ఎంట్రీ నుంచి మొత్తం చూసుకోవచ్చు లొకేషన్. లోపలికైతే ఎంటర్ అవుతుందాం. నమాజ్ చేపించే ప్లేస్ అయితే ఇదే అనమాట. మెయిన్ పర్సన్ని చేపించేది అక్కడ. ఇది మసీద్ అంటే ఎప్పటికైనా ఫేస్ అనేది ఈస్ట్కే ఉండిద్ది. చేసేటప్పుడు వెస్ట్ సైడ్ ఉండి చేస్తాం నమాజు. నమాజ్ చేసుకునే ముందు వజూ చేసుకోవడానికి అక్కడే అనుకుంటా. బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం ఇప్పుడు.
అక్కడ ఉంది కదా, అది ధాన్య కారాగారము. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. గండికోట ఫోర్ట్స్ బిల్డింగ్స్ అంట, చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంట్రీ అనుకుంటా, ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవుదాం. ఇది మొత్తం జుమా మసీద్ అన్నట్టు. ఇది మొత్తం కూడా జుమా మసీద్. డోర్ అయితే క్లోజ్లో ఉంది ఇక్కడ. ఎంట్రీ ఇటు సైడ్ కాదు గైస్. ఇక్కడ ధాన్య కారాగారం మెయిన్ ఎంట్రీకి వచ్చినా సరే లాకేసింది, ఓపెన్లో అయితే లేదు డోరు. చూసుకోవచ్చు ఐరన్ రోడ్, ఇంత పెద్ద ఐరన్ అలా ఎలా షేప్ చేసినారో ఏమో. పెద్ద ఐరన్ కదా, ఇది మొత్తం ఐరన్ అన్నట్టు. గాయస్ ఆ గుడి దగ్గర నుంచి, అక్కడ ఆ మసీద్ దగ్గర నుంచి ఇది అయితే క్లోజ్లో ఉంది. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఏదో ఇది అంటే ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట, బెస్ట్ వ్యూ పాయింట్ అన్నట్టు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తర్వాత అటు వెళ్ళిపోదాం. ఇది అంత పర్ఫెక్ట్గా అయితే లేదు, పడిపోయింది అక్కడక్కడ. ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది ఇక్కడ కూడా. అంతే, అక్కడేం లేదు. జస్ట్ అలా చిన్న గుడి అన్నట్టు ఇది, సింపుల్గా. ఇక్కడ ఉడతలు చాలా ఉన్నాయి గాయస్, ఎక్కడ చూడు ఉడతలే. కనిపిస్తుందా లేదా మీకు కెమెరాలో, బట్ చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ అయితే వ్యూ పాయింట్ ఉంది అక్కడ, అటు సైడు పెన్నా నది దగ్గర. అక్కడికి వెళ్దాం. ఇటు సైడ్ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు, సూపర్గా ఉంది కదా, మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అక్కడైతే గుడి, మసీదు, ఇదైతే ధాన్యం వేసే కార్యాగారం అన్నట్టు. ఇది చిన్న టెంపుల్. ఆల్మోస్ట్ అక్కడక్కడ పడిపోయిందన్నమాట ఇది. గాయస్ ఇక్కడ నుంచి చూసుకోండి లొకేషను, బుర్రా పాడంతే. మరీ ఎక్కువ సన్లైట్ ఉండడం వల్ల కెమెరా అంత క్యాప్చర్ చేయలేకపోతుంది, కానీ డైరెక్ట్గా వచ్చి ఫీల్ అయినామంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఇక్కడ చూసుకోవచ్చు సూర్యుడు వెళ్ళిపోయిండు పైకి అక్కడి దాకా. అటు ఆ సైడ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేద్దాం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నుంది ఆ లొకేషను. జూమ్ చేసి చూపిస్తా చూడండి. మొత్తం రాళ్ళతోనే, ఇక్కడ ఉన్న రాళ్ళు మొత్తం యూజ్ చేసేసి కట్టేసినారు. ఇక్కడ నుంచి 360లో చూసుకోవచ్చు వ్యూ అయితే. సీసీ కెమెరాలు కూడా పెట్టినారు మావా. ఈ స్లైడ్ చూసుకోండి, స్లైడ్ మొత్తం ఇలా ఉందన్నమాట. స్లైడింగ్ చూసుకోవచ్చు, మొత్తం కొండ, ఓన్లీ రాయి.
అబ్బా, ఇది కదా మనకు కావాల్సిన లొకేషన్ అంటే. ఉడతలు చూడండి గైస్, ఉడత మనుషుల పక్కనే తిరుగుతున్నాయి. గాయస్ చూసుకున్నట్టయితే అన్నిటికంటే టాప్ అయితే ఇదే మావా. ఇక్కడికంటే టాప్ ఇంకేది లేదు, ఇదే టాప్ హైట్లో ఉందన్నమాట. నేను అక్కడి నుంచి అలా అలా ఎక్కుకుంటూ వచ్చేసా పైకి. విండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఓకే గాయస్, బాయ్. ఇదే లాస్ట్ అనమాట, ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు. వాటర్ ఫ్లో వల్ల మొత్తం పడ్డాయి, కెమెరాలో కనిపించలేదు కానీ లైటింగ్ వల్ల. సన్సెట్ వ్యూలో అయితే అటు సైడ్ మొత్తం సూపర్గా కనిపిస్తుంది. డార్మీటర్ 2100 రూపీస్ అంట. ఎవడుంటారా మనకి ఎందుకు 2100 రూపీస్. నేను 4 days వరకు చేయాలి అమ్మా. ఓకేనండి. గాయస్ నేను మన నైట్ స్టే అయితే చూపిస్తాను, మీరు చూసి మాత్రం షాక్ అవ్వద్దు అసలు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ అస్సలు షాక్ అవ్వద్దు. మన నైట్ స్టే అయితే ఇక్కడే. ప్రశాంతంగా గాలి తగులుతుంది. బైక్ అయితే సైడ్కి పార్క్ చేసేసిన. సర్లే 10 నిమిషాలు ఉండు చేర్చా నేను. ఇక్కడ గండికోట దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ డార్మిటరీ ఉంది. 200 మన బడ్జెట్. 200 లోపు ఉంటే తీసేసుకుందాం, లేదంటే బయటకు వెళ్ళిపోదాం. గాయస్ మార్నింగ్ 6 లేసి టైం ల్యాబ్స్ పెట్టడానికి అయితే గండికోటకి అయితే వచ్చేసిన. నా బ్యాగ్స్ మొత్తం అటు సైడ్ నైట్ తీసుకొచ్చుకుందాం. టైం ల్యాబ్స్ అయితే పెట్టేసిన, కెమెరా సెట్ చేసేసిన. మీరు చూసుకోవచ్చు మన టెక్నాలజీ ఎలా ఉందో. విండ్ వస్తే మొత్తం కెమెరా షేక్ అయిపోతుంది, అందుకే అలా సెట్ చేసేసా.